అమ్మా మనం ఎపిసోడ్ 3 కి అయితే వచ్చేసినాం. ఏంటంటే యూఎస్ఏలా డ్రైవింగ్ ఎట్లుంటది, దాని రూల్స్ ఎట్లుంటాయి, అన్ని కార్ గురించి, కార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇవన్నిటి గురించి అయితే చెప్తున్నా. సో మీ అందరికైతే హెల్ప్ఫుల్ అయింది మామ. ఫస్ట్ అయితే ఫాలో కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి మామ. ఇంటీరియర్ గురించి మామ, కార్ ఇంటీరియర్ గురించి. కార్ లోపలనైతే ఇక ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మామ. ఈ స్టీరింగ్ లోపల ఇక్కడ చూడండి ఎయిర్ బ్యాగ్స్ అని. కార్ కంట్రోల్స్ కూడా ఉంటాయి మామ. ఇదైతే కొంచెం ఓల్డ్ కార్, సో దీని మీద అన్ని కంట్రోల్స్ అయితే లేవు. బట్ కొత్త కొత్త కార్లకి అయితే క్రూజ్ కంట్రోల్ అండ్ లైన్ అసిస్టెంట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి అయితే డాష్ బోర్డ్ మామ. సో మన కార్ కి అయితే ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఇక్కడ అన్ని చూపిస్తుంది మామ. అంటే కార్ లో ఏదైనా రిపేర్ చేయాలన్నా అయితే అన్ని చూపిస్తుంది. ఇక్కడైతే బ్రేక్ అని ఉంది చూసారా, హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది అన్నట్టు. ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ ఉంది చూసారా, అది ఏంటంటే ఎకనామీ మోడ్ అన్నమాట. సో ఇక్కడ పైన ఉన్న సింబల్ ఏంటంటే టైర్ ప్రెషర్ ఇష్యూ, అంటే నాకు టైర్ లో ఏదో గాలి లేదో లేదంటే పంచర్ అయిందో అన్నట్టు. సో ఇవన్నీ అయితే చెక్ చేసుకోవాలి మనము డాష్ బోర్డ్ లో. సో మామ ఇది వచ్చేసి అయితే స్పీడోమీటర్ మామ. మన కార్ ఎంత స్పీడ్ పోతే అంత స్పీడ్ నంబర్ అయితే చూపిస్తుంది. ఇట్లా ఏంటంటే మైల్స్ పర్ హవర్ చూపిస్తుంది అనమాట. మన ఇండియాలో అయితే కిలోమీటర్ పర్ హవర్. సో ఇక్కడ 1 మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 కిలోమీటర్ మన ఇండియాలో. సో ఇక్కడైతే మనకు ఎంత ఫ్యూయల్ ఉందా అని చూపిస్తుంది మామ. సో ఫుల్ ట్యాంక్ ఉంది దగ్గర. అండ్ ఇక్కడ మనకు మైలేజ్ ఎంత ఇస్తుంది అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి మైలేజ్, టైమ్ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ బయట టెంపరేచర్ ఎంత ఉందని కూడా క్లియర్ గా చూపిస్తుంది. అండ్ ఏంటంటే మన ఇంజన్ ఎంత హీట్ ఉందని కూడా ఆప్షన్ ఉంటుంది. బట్ నాకు ఇక్కడ చూపిస్తలేదు. ఎవ్రీ కార్ కి అయితే ఉంటుంది మామ. ఇదైతే మామ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ మామ. సో మన ఇండియాలో అయితే మాన్యువల్ ఉంటాయి కదా, మోస్ట్లీ యూఎస్ లో అయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి పార్కింగ్ మోడ్ మామ, సెకండ్ వచ్చేసి రివర్స్ మామ, వచ్చేసి న్యూట్రల్ మామ. న్యూట్రల్ అంటే ఫ్రీ రోలింగ్ అనమాట. అండ్ ఏంటంటే డ్రైవ్ మోడ్ అనమాట మామ. డ్రైవ్ మనం కార్ నడిపే మోడ్ అనమాట. ఈ స్పోర్ట్స్ మోడ్ అనమాట. ఏంటంటే ఈ స్పోర్ట్స్ మోడ్ ఉంటే ఏంటంటే కార్ అనేది పికప్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది లోడ్ మోడ్ అనమాట మామ. హిల్లీ ఏరియాలో ఉన్న హెవీ లోడ్ ఏమైనా వేసుకొని పోయినా మాత్రం ఈ లోడ్ మోడ్ పెట్టుకుని అయితే పోతాం మనము. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ మామ. సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట. ఏంటంటే వెనక టైర్స్ ని లాక్ చేస్తుంది అనమాట, మూవ్ కాకుండా. అండ్ కొత్త కార్లలో అయితే ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే హ్యాండ్ బ్రేక్స్ ఉండవు, ఆటోమేటిక్ గా అవే లాక్ అయిపోతాయి అనమాట. హ్యాండ్ బ్రేక్స్ ఎప్పుడు వాడతామంటే కార్ పార్కింగ్ మోడ్ లో ఉన్నప్పుడు అయితే హ్యాండ్ బ్రేక్ వేస్తాం అనమాట. సో పార్కింగ్ లో పెట్టినప్పుడు అయితే ముందు టైర్లతో పార్క్ అయిపోతుంది దీనివల్ల. అండ్ దీనివల్ల ఏంటంటే వెనక టైర్లు కూడా పార్క్ అయిపోతాయి అనమాట. అంటే కార్ పార్క్ చేసినాక హ్యాండ్ బ్రేక్ కూడా వేసుకోవాలి. సో స్లోపీలు ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్ కూడా వేసుకుంటే ఏంటంటే ముందు టైర్ లాక్ అయిపోతాయి కాబట్టి కార్ ఎటు కదలదు అనమాట. సో అన్నీ కాన్స్టెంట్ గా అన్నీ ఆగిపోతాయి అనమాట.